ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని మొత్తం షేక్ చేస్తున్న ఒక పార్టీ ఉంది. అదేదో బీజేపీనో, ఆమ్ ఆద్మీ పార్టీనో, కాంగ్రెస్ కానే కాదు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. మరి మీరు కూడా ఇంటర్నెట్‌లో చూసే ఉంటారు కదా! అసలు ఎందుకు అంతమంది ఫాలోవర్స్ ఇంత తక్కువ రోజుల్లోనే వచ్చేసారు? అంటే నిజంగా మన జెన్‌జీ వాళ్ళందరూ కూడా యూత్ అంతగా అట్రాక్ట్ అయిపోతున్నారా? అంటే అంత అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఏమున్నాయి? అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారు? అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు ఉన్న మేడం రజిత మైనంపల్లి గారు. లైఫ్ కోచ్ అలాగే మైండ్ మాస్టరింగ్ స్ట్రాటజిస్ట్ అనమాట. మరి మేడంతో మాట్లాడి అసలు మన మైండ్‌ని మార్చేలాగా అందులో ఏముంది అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. హాయ్. మ్యామ్ ఏంటి మ్యామ్ అసలు అంత తక్కువ టైంలోనే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉన్న పార్టీకి యూత్ అందరూ కూడా క్యూ కట్టి మరి ఫాలో అవుతూ ఉన్నారు. ఏంటది అంత మ్యాజిక్ ఏదైనా ఉందా ఏంటి? మ్యాజిక్ ఉంది. ఎందుకు అంటే, ఆ పార్టీ ఒక ఎజెండా విన్న తర్వాత ఆహ్, పని జేయాలి అని మీరేదైనా పార్టీ పెడితే అందులో ఎవరు ఉండరు. ఓకే. పాలు ఇంటింటికి పోయేస్తారా? ఎళ్లి కొనుక్కుంటారా? పాతకాలంలో అయితే ఇంటింటికి ఇప్పుడు వేస్తుంటారు. కూడా అంతే. ఇంటింటికే గదా! ఇంటింటికి. ఇంటింటికే గదా! హ్మ్. ఎళ్లి కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. ఇంటింటికెళ్ళి. మందు మందైతే మనం వెళ్లి కొనుక్కోవాలి. సో, ఎగ్జాక్ట్‌లీ మంచి వాటికి ఎప్పుడు చాలా కష్టం. హ్మ్. చెడు వాటికి ఫాస్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా అట్రాక్ట్ అవుతాం. మరి మీరు చెడు అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఫస్ట్ నాకెప్పుడైతే ఇది వినిపించిందో, దీంట్లో చాలా కోణాలైతే ఉండినాయి. ఆ పెట్టిన మనిషి పెట్టడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంది హ్మ్. అన అని ఆలోచించినప్పుడు, ద ట్రిగ్గర్ పాయింట్ వాస్ యాప్ట్. ఓకే. ఒక దేన్నైనా పాముని తోక తొక్కితే లేచి కొడుతుంది అంటారు. హ్మ్. కరెక్ట్ తోక తొక్కితే అది లేచొచ్చి కాటేస్తుంది. అప్పటి వరకు అది కాటేయదు. హ్మ్. సో, అలాగే ఎగ్జాక్ట్‌గా ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ఇన్ని రోజులు జెన్‌జీ ఇలా పనిచేయట్లేదు, పాడైపోతున్నారు అనే దాంట్లో జెన్‌జీకి ప్రేమ కనిపించింది. హ్మ్. లేకపోతే మన చాదస్తం కనిపించింది. హ్మ్. లేకపోతే ఏదో మాట్లాడతారులే అని కనిపించింది. ఎందుకంటే దట్ ఈస్ నార్మల్ వర్డ్స్. యాహ్! పాడైపోతున్నారు, అమ్మాయిలైతే బరి తెగించారు, లేతే వీళ్ళకి ఏమి ఇలా ఇలా జనరల్ వర్డ్స్. హ్మ్. ఏదో వర్డ్స్ ఇంపాక్ట్ ఎంత అవుతదనేది నేను మీకిక్కడ విడమర్చి చెప్తున్నాను. హ్మ్. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకు మీరిప్పుడు చెప్పిన జడ్జ్ ఎవరైతే ఉన్నారో, ఒక హ్మ్. జడ్జ్ మాట మాట్లాడేటప్పుడు చాలా ఒక పెద్ద మాట అన్నారు. ఆ పదం ఇప్పుడున్న జెన్‌జీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళకేమీ చేత కాదు. జాబులు చేయలేక ఏదో ఒక యూట్యూబులు పెట్టుకొని డబ్బు అంటే లైక్ వాటి మీద పడి మాట్లాడుతూ మైకున్న ప్రతి ఒక్కడు క్వెషన్ చేసేటోడయిపోయాడు. సోషల్ మీడియా ఈజీగా రీచ్ అవుతుంది కాబట్టికే మమ్మల్ని అంటే ఆ పెద్ద మేము మాకన్నీ తెలుసు. జడ్జ్ అంటే లైక్ చదువుకొనొస్తారు. లా తెలుసు, లేతే డెమోక్రసీ తెలుసు, చట్టం, న్యాయం ఇలాంటివన్నీ కాచి అవపాసన పట్టి వస్తారు కాబట్టి వాళ్ళకి అది చాలా ఎక్కువ అనిపిస్తది. హ్మ్. అదే ఒకటే నిమిషంలో ఇప్పుడు ఈజీగా నేర్చుకునే సిస్టమ్ వచ్చేసరికి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. హ్మ్. యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. యాహ్! ఎప్పుడైతే వాళ్ళను ఒక మాట కాక్రోచుల్లాగా అన్నాడాయన. అది ఎవరైతే ఇప్పుడు మన హెడ్ ఉన్నాడో దిస్ పార్టీ మీరు చెప్పిన పార్టీ హెడ్ దాన్ని పర్ఫెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. వినకపోయినా వినిపిచ్చేంత సౌండ్ చేస్తూ సోషల్ మీడియాలో మనము పనికిరాని వాళ్ళమంట, మన సత్తా చూపిద్దాము హ్మ్. అనంగానే తేనెటీగల్లాగా అయితే నేను ఈ విషయంలో ఒక దగ్గర ఏకీభవించను కూడా. హ్మ్. జడ్జివి చెప్పిన మాటలకి. సమాజంలో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి, ఇంజినీరింగ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కానీ, లేకపోతే ఏ చదువుకున్న వాళ్ళకి కానీ, చదువుకోని వాళ్ళకి కూడా ఆర్థిక సహాయము ఎవరు చేయలేరు. యాహ్! యూ కాంట్ గివ్ అ ఫిష్. ఇప్పుడు నేను గవర్నమెంట్‌ని ఎప్పుడు తప్పు పట్టను. ఏంటి ప్రతి ఒక్కళ్ళకి డబ్బెందుకివ్వాలి? డబ్బు వచ్చేటట్టు ఇప్పుడు ఈ పథకాలన్నీ తీసేసండి. హ్మ్. ప్రాపర్ ఎడ్యుకేషన్ బయట దేశాల్లో పెట్టినట్టు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ చేస్తే వాడి కడుపుకు అన్నం సంపాదించుకునే అంత మాత్రం వాడు సంపాదించుకుంటాడు. హ్మ్. ఏమంటారు మూతబరి అవ్వరు. అంటే సోమరిపోతవ్వరు. సోమరిపోతాం. యాహ్! ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే నీకెంత కావాలో నీకు తిండి మందం ఇచ్చేస్తున్నారు. హ్మ్.
కానీ అసలు డబ్బంతా ఎక్కడ తీసేసుకుంటున్నాము? ఎడ్యుకేషన్‌కి మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్. Yeah. వైట్ కార్డు, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా Hmm. కొంతమందికి ఎలిజిబుల్ అవుతది. కొంతమందికి ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని గానీ, నువ్వు హాస్పిటల్ గానీ అఫోర్డబుల్‌లా పెట్టి ఉంటే అసలు నీవు ఈ పథకాలన్నీ అవి అవసరం పడదు. Hmm. బట్ ఇక్కడ మనకి ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈసారి మీరు ఒకటిస్తే నేను 2 ఇయ్యాలి. Hmm. ఆల్రెడీ ఆయన ఇచ్చిండు. నువ్వేమిస్తావు? ఇప్పుడు కట్నము అమ్మాయిలు పెళ్ళిళ్ళకొస్తారు. Hmm. వాళ్ళు ఆల్రెడీ 10 కోట్లు ఇస్తా అన్నారు. మనం మిమ్మల్నే చేసుకోవాలంటే ఎన్ని కోట్లు ఎక్కువ ఇస్తావు? Hmm. ఇదే కదా Yeah. స్ట్రాటజీ. ఇప్పుడు నాకు ఒక పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలి. నేను 50 కోట్లు ఇస్తా. పక్కనోడు వచ్చి క్యాషెస్ 100 కోట్లు అంటాడు. Hmm. పాట పడ్డం అదే కదా. అంతే. సో వాట్ యూ వాంటెడ్ యూ విల్ త్రో మనీ అవుట్ ఆఫ్ దాట్. ఎగ్జాక్ట్గా ఇలా ఒక సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి ప్రపంచంలో. కానీ బ్యూటీ ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ ఏదైతే వచ్చిందో, యూట్యూబ్ ఏదైతే వచ్చిందో, మీడియా ఏదైతే వచ్చిందో, మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నా Hmm. కొన్ని జీవితాలలో డబ్బు సంపాదించుకొని బతుకుతున్నారు. Yeah. మీరు అనొచ్చు మేడం కొంతమంది బ్యాడ్ కంటెంట్ చేస్తున్నారు. నేను ఆ వర్గాన్ని ఇట్లా తీసి పక్కకు పెడుతున్నా. ఓకే. అది కాకుండా ఒక రీసెంట్ టైమ్స్లో నేను ఒక ఆవిడని చూసా. ఆవిడ వాళ్ళ ఒక ఫార్మింగ్ చేసుకుంటా, Hmm. ఆ ఫామ్లో పండే వాళ్ళని అమ్ముకుంటా ఎంత సింపుల్ బ్యూటిఫుల్ తెలుగు మాట్లాడుతుండు ఒక రైతు బిడ్డ. ఆ అమ్మ కొడుకు గర్వించేటట్టు కొడుకు వెళ్ళి తీసుకొని కొడుకు ఆమెకి హెల్ప్ చేస్తున్నాడు. Hmm. స్టిల్ అమ్మ ఈజ్ లీడింగ్ లైఫ్. హీ నోస్ టెక్నాలజీ. అమ్మకి హార్డ్ వర్క్ తెలుసు. అది కంటెంట్ క్రియేషన్ బాబు చేసి ఇద్దరు కలిసి మొన్న ఒక పెద్ద అవార్డు తీసుకున్నారు. Wow. ఎంత పెద్దవాళ్ళ ముందంటే మొన్న ఎక్కడో చాలా పెద్ద అవార్డు తీసుకుంది. Hmm. అసలు నాకు 2 కళ్ళు సరిపోలా. నాకు ఐ విష్ నేను ఆ రీల్ తీసుకొచ్చి మీకు చెప్తాను. నాకు ఆ అమ్మను కలవాలి. ఓకే. ఎందుకంటే అది కదా మీడియా పవర్, అది కదా ఇంటర్నెట్ పవర్. ఇది బ్యూటిఫుల్గా నడుస్తుంది. కానీ కాక్రోచ్లు అనే పదాన్ని వాడకుండా ఉండాల్సింది. ఓకే. ఎందుకంటే ఎవరికైనా ఒక మనిషిని ఆ రకంగా నువ్వు తీసి పడేస్తే పడుకున్న ఏదో అంటారు కదా, వాళ్ళకు కూడా రేషం వస్తుంది అంటారు. Hmm. Hmm. సో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అది నేను ఇక్కడ మళ్ళా మీకు కోపం వచ్చినా ఎవరైతే నిజంగా ఏమి చెయ్యరో, Hmm. నిజంగా వర్క్ చెయ్యకుండా ఇందులో నిజంగా కష్టపడి వర్క్ చేసి వాళ్ళంతా హడావిడి తక్కువ చేస్తారు. Yeah. ఎవరైతే వర్క్ చెయ్యరో రెవల్యూషనరీ, ఒక సమాజం మీద కోపం, పేరెంట్స్ మీద కోపం, దేశం మీద కోపం, ఉద్యోగం రాలేదని కోపం, ఫ్రస్ట్రేషన్, ఒక గర్ల్ ఫ్రెండ్ పడలేదని కోపం, ఒక ఫ్రెండ్ మోసం చేశాడని కోపం, ఫ్రస్ట్రేషన్. దే ఆర్ ర్యాంటెడ్ బై ఫీలింగ్స్. ఇక అది ఫ్రస్ట్రేషన్. Hmm. ఇప్పుడు నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు సరే వీడిని వేసేసేయరా, నేను ఈ పైసలు ఇస్తా. మనం ఎన్ని సినిమాల్లో చూడలే, ప్రభాస్ చిన్నోడు ఉంటాడు, వాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. వాళ్ళ అమ్మని ఎవడో చంపుతాడు, వాళ్ళని ఇల్లు కాల్ చేస్తాడు, వాడిని తీసుకొచ్చేసి ఎక్కడ ఇట్స్ అన్ ఫైర్ మోడ్లో ఉన్నాడు. Yeah. ఆ ఫైర్ని నువ్వు మంచిదానికి వాడచ్చు, దీపం ముట్టియడానికి, ఇల్లు అంటడానికి వాడవచ్చు. వాడిని తీసుకొచ్చి ఎక్కడ వాడారు? ఒక గుండాయిజం, ఒక మాఫియాకి హెడ్ తీసుకొచ్చుకొని పెంచుకుంటాడు. అవును. వాడు యోగి ఎక్కడ సం- వాడతాడు? ఎయిరా అంటాడు. Hmm. వీడికి ఏం తెలీదు, వీడికి ఫుడ్ లేదు, Hmm. ఈజ్ అన్ హంగర్. సో ఈయనకి ఒక షెల్టర్ ఇచ్చిండు, ప్రేమ ఇచ్చిండు. ఈ ప్రేమ రాంగ్ అని తెలుసుకునేంత వివేకము వీడికి లేదు, Hmm. వేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. Okay. అయితే మీరు వేసేస్తారా లేదా అనేది నాకు తెలియదు. బట్ ద పర్సన్ పవర్ నేను చెప్పగలిగితే ఏంటంటే అబ్సల్యూట్లీ ఒక బ్యూటీ ఏంటంటే ఒక పాయింట్ తీసుకుంటే ఇంతమంది యూనిటీగా రావడం అనేది చాలా బాగుంది. Hmm. బట్ అవుట్ ఆఫ్ ఇట్ అందులో చేరిన వాళ్ళు ఏం గెయిన్ అయిదాం అనుకుంటున్నారు. ఫన్ పార్ట్ ఏంటంటే ఆ ఎజెండా చెప్పండి, మీరు ఏముందో క్రైటీరియాలో జాయిన్ అవ్వాలంటే నేను కూడా జాయిన్ అవుతా. నేను జాయిన్ అవ్వచ్చా? ఓకే. ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏముంది చెప్పండి. యా. నేను పనికొస్తున్నా లేదో చూడాలి కదా. యా షూర్. ఏంటంటే మెయిన్ గా ఒకటి లేజీగా ఉండాలి. ఐఎమ్ సో సారీ, అన్ఫిట్, నేను అవుట్. ఓకే. ఎందుకంటే పొద్దున్న లేస్తే కాళ్ళకి చక్రాలు కట్టుకునే ఫిట్నెస్ దగ్గర నుంచి వర్క్ నుంచి కంటిన్యూస్ ఆక్యుపైడ్ ఉండే నేను ఎలిజిబుల్ కాదా? అయితే చెప్పండి. అయితే లేజీగా లేదు కాబట్టి వీఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంకొకటి అంటే కంప్లీట్ గా 4 పాయింట్స్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి లేజీ అయితే, సెకండ్ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్ అయి ఉండాలి, అంటే నిరుద్యోగ అయి ఉండాలి. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది కూడా లేదనమాట, లేదా? నిరుద్యోగ అయి ఉండాలి. ఓకే, అయితే నేను మళ్ళీ సెకండ్ టైం అవుట్. క్రానికల్లీ ఆన్లైన్ లో ఉండాలి. క్రానికల్ అంటే ఇక అదే పనిగా ఆన్లైన్ లోనే ఉండాలి వాడు. యా. ఓకే.
అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ప్రొఫెషనల్ ర్యాంటింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంకా ప్రతి వాళ్ళ మీద అరవడం, గొడవలు Hmm. పెట్టుకొని ఏయ్ అని ఇట్లా ట్రాఫిక్ ఇట్లా దిగుతారు చూడండి. ఆ, ఒక బ్యాచ్ ఉంటుంది. అదే ఫ్రస్ట్రేటెడ్ యాంగర్ ఎప్పుడు అంటే నీకు ఇరిటేట్ అయిపోయి నువ్వు జీవితంతో అల్లిసిపోయి కోపంతో రగిలిపోతున్న గుండెలు కావాలి మాకు. ఎప్పుడు అదేనా? ఫైట్ తో ఉండాలి. అది ఫైర్ తో మంచి ఫైర్ కాదు, ఆ మంచి పేరు కాదు. కోపం, బ్లేమ్, కంప్లైన్, Hmm. ఇరిటేషన్. ఈ సమాజం నాకేం చేయలేదు, Hmm. ఇలా ఫైర్. కానీ అక్కడ కూడా ఏం చెప్పారంటే మ్యామ్, సమాజంలో జరిగే విషయాలపై గట్టిగా లాజికల్ గా అడ్డంగా కడిగేసేలా మాట్లాడడం తెలిసి ఉండాలంట. అడ్డంగా అడ్డంగా. నిలువుగా కాదు. సో అదే ఇదేంటంటే అసలు ఫస్ట్ లాస్ట్ది నేను ఒప్పుకుంటా. ఏదైనా తప్పు జరిగితే నువ్వు అడ్డంగా మాట్లాడగలిగే దమ్ము ఉండాలి. అది ప్రతి మనిషికి ఉండాలి. దట్స్ వై ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఐ లవ్ ఇట్. అండ్ లక్కీగా మీడియా ఈజ్ దేర్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ కానీ ఆ ముందు మూడుకి అర్థం నాకు కావాలి. Hmm. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్? హౌ ఫూలిష్ దోస్ హు ఆర్ జాయినింగ్. ఎట్లా జాయిన్ అవుతారు మీరు? నా బాధ ఏంటి? యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ వెల్ విషర్, యాజ్ ఎ సిస్టర్ నేను అడుగుతున్నాను. మీరు 24 గంటలు ఆన్లైన్లో ఉండి అన్ఎంప్లాయ్మెంట్ ఉండి మీరు అంటే సెకండ్ వన్ ఏదో అన్నారు, అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లేజీ ఉంటే కడుపు కన్నం ఎవరు పెడతారు? మీ బ్యాంక్ అకౌంట్లలో ఎవ్రీ మంత్ ఏదైనా ఇన్కమ్ పడుతుందా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఏమైనా వర్క్ చెప్తారా? బద్ధకం. మళ్ళీ పోని అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే నాకు వెంటనే ఏమనిపించింది అంటే ఎవరైనా స్టార్ట్ చేసిన ఈ పార్టీ వాళ్ళకి ఏమన్నా జాబ్సా లేకపోతే ఏమన్నా జీవనాధారం చూపిస్తారేమో అని ఆశపడుతుంటే ఫస్ట్ చెప్పింది లేజీ అయి ఉండాలి అన్నాం. Yeah. మరి ఓకే 24 గంటలు ఆన్లైన్లో ఉండాలి అంటే ఓకే ఆన్లైన్ జాబ్ ఏమైనా ఇస్తారేమో నేను మ్యాచ్ చేసుకుంటున్నా. ఒక నేను ఎప్పుడు పాజిటివ్ థింక్ చేస్తాను కాబట్టి ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారేమో. ఈ కాక్రోచ్ అని ఎవరైతే ఒక మాట అన్నారో ఆ పెద్ద మనిషికి బుద్ధి చెప్పాలా, మన యూత్ పవర్ ఏంటి అని పెట్టారు అని అనుకుంటే కనుక వాట్ డస్ లేజీ మీన్? ఐ వాంట్ ద ఆన్సర్. బట్ మీరందరూ ఎక్కడున్నా ఒక పవర్తో ఉన్నారు కాబట్టి యూజ్ దట్ పవర్ ఇన్ అ పాజిటివ్ వే. బెనిఫిట్ ఎవరికి అవుతుంది? మీరేం చేస్తారు? అండ్ అది ఫన్నీగా పెట్టింది ఏంటి అంటే లేజీ అని పెట్టిన దగ్గర నాకు కొంచెం టెన్షన్ ఏంటంటే వీళ్ళందరూ రాంగ్ డైరెక్షన్లో ఎవరైనా గైడ్ చేస్తారేమో. ఎవరు జాయిన్ అయ్యారు ఇందులో? జస్ట్ గో త్రూ. ఎంత కాదన్నా మీ ఇల్లు ఉంది, అమ్మ ఉంది. అమ్మ మీద పక్కింటామే నీకు కోపం వచ్చినప్పుడు నీ కోపం వచ్చింది అమ్మ నాన్న మీద అలిగినావు, పక్కింటికి వెళ్ళినావు. అబ్బా నిజంగా మీ అమ్మ వాళ్ళు అయితే మీ నాన్న అయితే నిజంగా మా దగ్గర కూడా ఇట్లనే చేసిన. మీ చుట్టాల ఇంటికి వెళ్ళినావు కోపం మీద. చాలా మన ఇంట్లో చుట్టాలలో అవుతుంది. మనం ఓన్గా వెళ్ళి ఎప్పుడన్నా కూర్చొని మంద మీద కూర్చుని వాళ్ళకి బాధ తెలుస్తుంది. కూర్చొని మా నాన్న ఇట్లా చేసిండు, మా అక్క ఇట్లా చేసింది అనగానే అవునరా నీ ఆస్తి ఇట్లా తీసుకున్నారు వాళ్ళు అని మళ్ళీ పోపేస్తుంటారు. ఇది నిజమా కాదు? కానీ లాస్ట్కి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంటికే వస్తావు. అమ్మ అమ్మే నీ ఇండియా, నీ సొసైటీ. ఒక్క మనిషి అన్న తప్పుకి నువ్వు దేశాన్ని తప్పు పట్టి దేశానికి సంబంధించి చిన్నతనమయ్యే పని చెయ్యకండి. అది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఎవరున్నారు అసలు ఏంటి? వాట్ ఈస్ దిస్ పార్టీ ఆల్ అబౌట్? ఈజ్ దిస్ ఎ పొలిటికల్ పార్టీ? దీనివల్ల నీకేం బెనిఫిట్ అవుతుంది? నువ్వు ఆర్థికంగా స్థిరపడతావా? తెలివిపరంగా స్థిరపడతావా? లేకపోతే ఒక పవర్ ఏదైనా వస్తుందా? మేడం నన్ను ఎమ్మెల్యే చేస్తా అన్నాడు ఎమ్మెల్యే అంటే ఆగండి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు పార్టీలు ఉన్న వాళ్ళందరూ అక్కడ లైన్లు కట్టున్నారు. మేడం విజయ్ వచ్చిండు, మేడం విజయ్ వచ్చిండు. హీ సెడ్ లైక్ ఐ హ్యావ్ ఎ జాకల్స్ ఇన్ ద జంగల్ బట్ లయన్ విల్ కమ్ ద సింగిల్ ఇట్ రూల్స్ ద జంగల్ అన్నాడు. బాగుంటుంది డైలాగ్. బట్ బ్యాక్గ్రౌండ్లో హీ డిడ్ అ వర్క్. ఆయన పనిచేసిండు ఒక యాక్షన్ తోటి. ప్రతి మూవీలో జనంలో ఉన్నట్టు ఆయన ఆల్రెడీ జనంతో మూవీస్ చేసిండు. అండ్ హీ ఆల్వేస్ స్పోక్. మీడియాలో ఒక ఎన్నో ఏండ్ల కింద మీకు పొలిటికల్కి వచ్చేది ఉందంటే వెరీ క్లియర్లీ ఈ సెడ్ ఎస్ బట్ నాట్ నౌ. ఐ విల్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అది ఒక క్లారిటీ ఎక్స్ట్రీమ్లీ. ఒక మూవీలో సీఎం అనే ఒక బోర్డు ఉంది, నేమ్ బోర్డు ఉంది.
అండ్ క్లియర్గా 100 days ముందు తీర్ లగాయా. ఆర్ యూ వర్కింగ్ ఆన్ దాట్? Yeah. అవుతాం. నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు ఎంపీ అవుతావు, నువ్వు సీఎం అవుతావు, బరాబర్ అవుతాం. ఎందుకుగా విజయ్ అయిండు, మోడీ గారు ఛాయ చేసే అతను పిఎం అయిండు, మన రేవంత్ రెడ్డి అయిండ్రు, కేసీఆర్ అయిండ్రు సీఎం. వీళ్ళంతా ఎక్కడో కార్యకర్తల్లా పుట్టిన వాళ్ళే కదా, డైరెక్ట్గా ఆ పోస్ట్లోకి రాలే కదా. సో ఎవ్రీబడి హ్యాస్ దే క్యాన్, బట్ ద ఇంటెన్షన్స్ ఆర్ రైట్. వెన్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్, యూ విల్ గెట్ ఇట్ 100%. Okay. That's what my life taught. ఫస్ట్ టైం నేను ఒక పొలిటికల్ టాపిక్ మాట్లాడుతున్నాను. నెవర్ ఎవర్ ఐ స్పోక్. ఎందుకంటే ఇందులో యూత్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. ఆ ఒక్క బాధకి నాకు చాలా నన్ను మీకు తెలుసు నా లైఫ్లో Yes. పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా నేను ఈరోజు అలైవ్ ఉండి నేను మళ్ళా ఈ స్టేజ్లో కమ్బ్యాక్ వచ్చిన అంటేనే దట్ మీన్స్ ఐ హ్యావ్ ఎ పర్పస్. అండ్ ద బ్యూటీ ఈస్, నాకు ఎప్పుడు నేను లైవ్లోకి వచ్చిన యూత్ చాలా మంది వచ్చి, మేము యంగెస్ట్ మీ ఫ్యాన్స్, Yeah. యూఆర్ మొన్న ఎంఎస్ యుఎస్ నుంచి వచ్చిన ఒక నలుగురిని కలిసారు. దే కేమ్ అండ్ దే హగ్డ్ మీ, దే సెడ్ ఓన్లీ వన్ వర్డ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాం, డోంట్ గివ్ అప్ ప్లీజ్. దట్ వర్డ్స్ మేక్ మీ టు లివ్ ఎవ్రీ సింగిల్ డే. ఈరోజు కూడా నేను ఈ వీడియో చేయడానికి ససేమిరా ఒప్పుకునేదాన్ని కాదు, బికాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ కాంట్రవర్షియల్. ఐ నెవర్ గెట్ ఇన్ టు దాట్. నేను ఏదైతే తీసుకుని స్టాండ్ నిలబడగలుగుతానో రిలేషన్షిప్, ఇప్పుడు మీ మైండ్ సెట్ బాగలేదు, దాన్ని నువ్వు బాధపడుతున్నావు, ఏదో బ్లేమ్లో, కంప్లైంట్లో, ఓవర్ థింకింగ్తో, కంపారిజన్తో, కన్ఫ్యూజన్తో ఉన్నావు, ఖచ్చితంగా ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ వేసి నేను ప్యూర్గా ఒక క్లారిటీ ఫోకస్డ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. I did it from 20 years. I had that, like from 5,000 rupees నుంచి ఈరోజు ఈ మైక్ ముందు కూర్చునే ఒక అధికారము, ఒక ఆజ్ఞ పొందాము పైనుంచి అంటేనే చాలా చెక్కిండు దేవుడు, చాలా షార్ప్ చేసిండు. పెన్సిల్ ఫుల్, మీకు ఒక 2 పెన్సిల్ ఇచ్చాను నేను, ఒకటి షార్ప్ చేసింది, ఒకటి షార్ప్ చేయండి. మీరు ఏ పెన్సిల్ తీసుకుంటారు వాడడానికి? షార్ప్ చేసింది. ఎందుకు అంటే అది యూజ్ అవుతుంది కదా, ఏమన్నారు, అదే యూజ్ అవుతుంది. ఆర్ యూ ఎ షార్ప్ అండ్ పెన్సిల్? లేదు. ఎందుకు? అబ్బా చెక్కితే నొస్తుంది మేడం. ఆ షార్ప్నర్ ఈజ్ ఛాలెంజెస్, కష్టాలు. అవి గనక మిమ్మల్ని చెక్కి 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 నన్ను విపరీతంగా చెక్కింది. అంత చెక్కించుకుంటే యు ఆర్ రెడీ టు యూజ్ ఎనీవేర్, యు ఆర్ అ వెపన్. బట్ నేను అది చెక్కించుకోను, నాకు నొప్పి వస్తుంది, నాకు లేజీ ఉండాలి, నేను ఎట్లా అంటే, నో వన్ విల్ యూజ్ యూ పర్ఫెక్ట్లీ. ఇఫ్ ఒకవేళ యూజ్ చేస్తే ఎస్, చక్కని పెన్సిల్ని యూజ్ చేస్తారు. ఎక్కడ ఏదో ఒకటి ఇట్లా పెట్టి ఇట్లా కట్టడానికి, ఎవరో ఒకళ్ళు ఎదగడానికి, ఏదో ఒక స్టాకింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ యు ఆర్ జస్ట్ యూజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద క్రాప్. వాట్ యూ వాంట్ టు బికమ్. సో దిస్ ఈజ్ అ బిగ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ లిటిల్ హర్టింగ్ ఫర్ మీ. అండ్ నేనైతే ఎవరైతే మెయిన్గా పెట్టారో అతన్ని నిజంగానే మెచ్చుకుంటూ, బికాజ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ కెపాసిటీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, ఏదో ఒక పెద్ద ఎనర్జీ ఉంది. ఈజ్ నాట్ నార్మల్, పర్ఫెక్ట్ టైం. హీ నోస్ హిజ్ ఎనర్జీ ఈజ్ సో హై ఫ్రీక్వెన్సీ. అందుకే మనం చెడ్డ వాళ్ళు ఇంకా ఎదుగుతుంటారు, డబ్బున్న వాళ్ళకి డబ్బు వస్తుంది, చెడ్డ పనులు చేసినా అని మనం మాట్లాడతాం, బికాస్ దేర్ ఎనర్జీ ఈజ్ హై. హ్యాపీ, ద జాయ్, దే ఆర్ ఆల్వేస్. లేనుడు ఎప్పుడు స్కేర్సిటీ, డల్, కంప్లైన్, బ్లేమ్, దిస్ ఈస్ గోస్ డౌన్. దిస్ ఎనర్జీ ఈజ్ హై. తర్వాత ఈ కర్మ అంతా అనుభవిస్తాడు, అది వేరు, అది నెక్స్ట్, అది వేరు సబ్జెక్టు. బట్ దే ఆర్ అట్రాక్టింగ్ దిస్ హై ఎనర్జీ. సో ఎవరైతే ఇప్పుడు పెట్టిన ఆ పార్టీ అతను ఉన్నాడో, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ ఎట్ ద సేమ్ టైం యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ వెల్ విషర్ ఒకటే చెప్తాను, దిస్ గైడ్ ద బెనిఫిట్ ఆఫ్ అ గుడ్. ఏం చేసినా మీరు ఇండియా మనిషి అయి చేస్తున్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతూ, బట్ ఈ దిశ ఏదైతుందో దీన్ని మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళి యూత్ అందరికీ మీరు ఇప్పుడు ఏం చెప్తే అది నడుస్తుంది అన్నప్పుడు మంచి మాటలు చెప్తే పోలా, సూపర్ కర్మను కూడా కట్టుకుంటారు, అంత అదృష్టం ఉండాలి. అదే కనుక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళినట్టయితే
నో మై డియర్. అండ్ ఐ వాంట్ ఆస్క్ యూ మ్యామ్ ద లాస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్